अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। जडचला के रुकन असम्बली जनमपल्ली अनिरुद्ध रेड्डी ने कलवा कुंटला कविता की नई सियासी जमात पर सख्त तनकीद करते हुए कहा कि ये पार्टी अवामी खिदमत के लिए नहीं बल्कि ज़ाती मफादात के लिए कायम की गई है। राजापुर मंडल के कुचकर गांव में मुनक़िदा इजलास से खिताब करते हुए इन्होंने कहा कि इक़्तिदार में रहते हुए अवामी मसाइल पर खामोश रहने वाले अब नई पार्टी बनाकर अवाम को गुमराह करने की कोशिश कर रहे हैं। इन्होंने ख़ास तौर पर कालेश्वरम लिफ्ट इरीगेशन प्रोजेक्ट में मुबैना बदउनवानियों का जिक्र करते हुए सवाल किया कि इस वक्त आवाज़ क्यों नहीं उठाई गई। इस मौके पर BRS के कई कायदीन और कारकुनान कांग्रेस पार्टी में शामिल हुए। अनिरुद्ध रेड्डी ने कहा कि अवाम अब हकीकत को समझ चुकी हैं और सिर्फ अवामी खिदमत करने वालों का साथ देंगे। आइए देखते हैं जडचला टाइम्स न्यूज़ की रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। తెలంగాణ రాక్షస పార్టీనా? రక్షణ సేన. తెలంగాణ రక్షణ సేన కాదని తెలంగాణ రాక్షస సేన పార్టీ అది. వాళ్ళు ముందుకు ఉన్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను తెలంగాణ ప్రజలు కానీ జడ్చం చేసుకున్న ప్రజలకి, ఈ కొత్త పార్టీ దేనికి? మీ నాయన 10 ఏళ్ళు సీఎం గా ఉన్నప్పుడు 10 ఏళ్ళు దోచుకుంటుంది కదా, మళ్ళీ ఆ రోజు ఎందుకు కొట్లాడలేదు? ఆ రోజు కాళేశ్వరంలో దోచుకుంటానని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? ఒకసారి మీ నాయనకి పదవి పోయిన తర్వాత మళ్ళీ అది అవసరం లేదు, నావేమి సాగుతలేవు, ఇంకొక పార్టీ పెట్టుకుంటే ఫ్యాక్టరీల దగ్గర కానీ ఎక్కడైనా కానీ పార్టీ పేరు పెట్టుకొని దోచుకోవాలని చెప్పి ఈ తెలంగాణ రాక్షస సేన పార్టీ పెట్టినవా? అంటే ఆ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు అందరూ రాక్షసులు, దోచుకునే దానికే ఈ తెలంగాణ రాక్షస సేన ఆ పార్టీ ఆమె కూతురు పెట్టిన. ఒకటే అడుగుతున్నాను, ఒక తండ్రి పిల్లలు పుట్టినప్పుడు చదివిస్తాడు, పెళ్లిళ్ళు చేస్తాడు, వాళ్ళకి ఏం కావాలని చూసుకున్న తండ్రి పైనే కొట్లాడుతున్నావు అంటే రేపు ప్రజలకి ఆ పార్టీ ఏమి న్యాయం చేస్తుందని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. అంటే ఈ TRS గాని BRS గాని కేవలం దోచుకునే దానికి పార్టీలు పెట్టింది తప్ప ఏ ఒక్క ప్రజల కోసం న్యాయం చేయాలి గాని పేద ప్రజలకి న్యాయం చేయాలనే పార్టీలు కావని చెప్పి కూడా తెలియజేస్తాను. For the latest news, please subscribe to our channel, like the video and don't forget to share.